హలో మై బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారండి? ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఒక రీజన్ అయితే ఉంది. హెల్త్ బాగోకని కాదండి, నాకు హెల్త్ బాగున్నా బాగోకపోయినా అసలు వీడియోస్ విషయంలో నెగ్లెక్ట్ అనేది చేయను. కానీ సిచ్యువేషన్స్ మాత్రం స్టక్ అయినవి. వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఒకటి ఉంది. అందుకే వీడియోస్ చేయలేకపోయానండి. ఈరోజు మీకు రీడింగ్స్ అన్నవి ఎనీ టైం రీడింగ్స్ రావడం అయితే జరుగుతుంది. అలానే లైవ్ రీడింగ్ కూడా చేయడం జరుగుతుందండి. మీరు ఈ వీడియోస్ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఎందుకంటే వీడియోస్ ఎప్పుడు పోస్ట్పోన్ చేయడం అయితే జరగదండి. అంటే వీడియోస్ రాకుండా ఏమి ఉండవు. ఏదైనా ప్రాబ్లం వస్తే వీడియోస్ రాకపోతే రీజన్ అయితే ఉంటుంది. కానీ వీడియోస్ ఎనీ టైం వీడియోస్ రావటం అయితే జరుగుతుంది. ఈరోజు మీకు రీడింగ్ వచ్చేసి కర్మబంధంలో ఉన్న మీ లైఫ్, అంటే మీ పర్సన్కి మీకు ఉన్న కర్మబంధంలో మీ పర్సన్ మారే అవకాశం ఉందా లేదా, అండ్ మీది ప్రేమ బంధం అయితే పెళ్లి బంధం వరకు వెళ్తుందా, పెళ్లి బంధం అయితే మీ పర్సన్లో ప్రేమ అన్నది మీ మీద ఉండటం అయితే జరుగుతుందా. అంటే ఇప్పుడు కర్మాబంధంలో పర్సన్ వల్ల మీరు ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటారండి. కానీ ఇవి ఏ విషయంలో అయితే మీ పర్సన్ మారాలి అనుకుంటున్నారో ఈ మారే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి ఈ రీడింగ్ ఇది వచ్చేసి లవ్ రీడింగ్ అండి. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ మీకు సంబంధించింది అంటే మీరు తీసుకోండి. మీకు ఈ రీడింగ్కి అసలు మ్యాచ్ అవ్వలేదు, మీకు సంబంధం లేకుండా ఉంది అంటే మీది కాదన్నట్టు. సరేనా? రీజన్ ఏంటంటే అది. ఇప్పుడు ఈ రీడింగ్ చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరుగుతున్నాయి అంటే అది మీకు సంబంధించండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇస్తాను. అది కూడా మనం ప్రశ్నపరంగానే తీస్తాము. యూనివర్స్ అడిగే ప్రశ్నలు వేస్తామండి. ఆ ప్రశ్నలకు తగ్గట్టే యూనివర్స్ కూడా సమాధానాలు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈరోజు రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్. ఈ లవ్ రీడింగ్లో కర్మబంధంలో ఉన్న మీ లైఫ్ గురించి అండ్ మీ పర్సన్ మారే అవకాశం ఉందా లేదా, ఈ ప్రేమ బంధం పెళ్లి బంధం గురించి యూనివర్స్ ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అసలు వారి లైఫ్లో వారి పర్సన్ విషయంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పర్సన్ మారాలి, వారు కోరుకున్నట్టు ఉండాలని అయితే అనుకుంటున్నారు. మరి వారు కోరుకున్నట్టు వారి పర్సన్ మారే అవకాశం ఉందా లేదా, అసలు వ్యూవర్కి వారి పర్సన్కి ఉన్న బంధం ఏంటి, చూసే వ్యూవర్స్కి అండ్ వారి పర్సన్కి మధ్య ఉన్న బంధం కర్మబంధం అవుతుందా, డివైన్ బంధం అవుతుందా, సోల్మేట్ బంధం అవుతుందా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అవుతుందా, దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానాలు. ముందుగా ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ తోటి ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ అయితే చూద్దాం. మీకు మీ పర్సన్కు ఉన్న ఎనర్జీస్. డివైన్ టైమింగ్ అయితే నడుస్తుందండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి, ఓకే, అండ్ వారి పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. జర్నీ అండి. ఇక్కడ మీకు మీ పర్సన్కి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ లైఫ్ కొత్తగా ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే మీ గురించే చెప్తున్నారు. యూనివర్స్ కూడా చెప్పేది ఇదే. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. ఎప్పుడు కూడా పర్సను మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఇలా మనసులో తీసేసుకుని డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళి మీరు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కాదండి, మీ చుట్టూ ఉన్నవి మారుతాయి. మీరేమంటున్నారు, పర్సన్ మారాలి అని అనుకుంటున్నారు కదా, ఎనర్జీస్ కూడా అలానే రావటం అయితే జరిగింది. మీరు ఇప్పటి నుండి పర్సన్ తోటి కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉందండి. అంటే పాజిటివ్గా అంటే పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం,
అండ్ పర్సన్‌లో మార్పులు మీరు గమనిస్తూనే ఉంటారండి. అంటే ఈ పర్సన్‌లో ఇన్ని మార్పులొస్తున్నాయా? మీతో ఇలా మాట్లాడుతున్నారా? ఈ మార్పులేంటి అన్నట్టు కూడా మీకు అనిపిస్తుంది. ఇక్కడ మీతో మీ పర్సన్ లైఫ్ అన్నది న్యూగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కలిసున్నా, కలిసి లేకపోయినా సరే కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్‌లోని ఎటువంటి ప్రేమని కోరుకుంటున్నారో అది ఇప్పుడు ప్రేమ బంధం అనుకోండి, పెళ్లి బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారు కదా! ఆ పెళ్లి బంధం అనేది మొదలవుతుంది. అలానే మీ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అయ్యుంటే, పెళ్లి అయ్యుంటే ఇప్పుడు ఈ పెళ్లి బంధం కాస్త ప్రేమ బంధంగా, అంటే ఇప్పుడు ప్రేమగా మీ పర్సన్ తోటి ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉండబోతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా చికాకు పడడం, ప్రతి చిన్నదానికి గొడవ పడడం ఇలా కాకుండా మీతో కొంచెం ప్రేమగా ఉండటం అయితే స్టార్ట్ అవుతుందండి. న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ కర్మబంధంలోని మీ పర్సన్‌లో చేంజెస్ అయితే కనిపిస్తుంది. కానీ మీరైతే ప్రతి చిన్న విషయాన్ని మనసులో తీసుకుని ఆ విషయంలో డిస్టర్బ్ అవ్వటం, కోపం చిరాకు పడకుండా మీరు ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుని పర్సన్ ఇలా తిట్టారు, ఇలా ప్రవర్తించారు, వారు ప్రవర్తించడానికి ఎవరో కారణమయ్యారు, ఇలా మీరు ప్రతీదీ మనసుకు తీసుకుని మీకు మీరు బ్లేమ్ చేసుకుని ఎదుటివారిని బ్లేమ్ చేసే విధంగా అయితే ఉండకూడదు. లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుందండి. పర్సన్ మారే అవకాశం ఉన్నట్టు యూనివర్స్ అయితే చెప్తున్నారు. అసలు మీ పర్సన్ విషయంలో మీరు ఎటువంటి మార్పు అయితే కోరుకుంటున్నారో జరిగేవి ఏంటి? కార్మిక్ పార్ట్నర్ చూసారా, కర్మబంధం గురించే కదా మనం మాట్లాడుకుంది. ఇంకా ఎనర్జీస్ అయితే తీస్తారండి. న్యూ డోర్ ఓపెనింగ్, పేషెన్సీ, ద హై ప్రెస్టీస్. ఇంకో కార్డు తీస్తా. మీకు ప్రతి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. చెప్తున్నాను కదా, పర్సన్లో మార్పులు మీకు కొత్తగా అనిపిస్తాయండి. ఇప్పుడు మీ పర్సను ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు ముందు ఏదో జరుగుతుంది. అసలు పర్సన్ ఇలా ప్రవర్తించడానికి కారణాలు వారు చెప్పకపోయినా మీకు ఈజీగా అర్థమైపోతాయండి. అసలు మీ పర్సన్ తోటి సిచ్యువేషన్స్ ఏంటి ఉన్నాయంటే, కార్మిక్ పార్ట్నర్ కదా, ఇప్పుడు మీ పర్సన్ తోటి ఒక కర్మబంధం అన్నది ఉంది. ఇప్పుడు మీతో లవ్ బంధంలో ఉండి మీకు పెట్టకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకుని ఉన్నారనుకోండి, ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు భార్యాభర్తలు అయి ఉండి మీ మధ్యన థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి. ఈ సిచ్యువేషన్ అంటే ఎవరో గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏదో రకంగా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ కార్మిక్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. అంటే మీకు మీ పర్సన్కి మనస్పర్ధలు రావడానికి కారణం థర్డ్ పార్టీ వల్ల. మీకు మీ పర్సన్కి డిస్టర్బెన్స్ రావటం, మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ రావటం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ విధంగా మారుతుందంటే చూడండి, ఇప్పుడు ఏ కర్మ అయితే అనుభవించుకుంటున్నారో పర్సన్ గురించి అందరూ అంటారు కదా, మీరు మీ పర్సన్ని లవ్ చేస్తుంటే మిమ్మల్ని అంటారు, అలాంటి వాడిని ఎందుకు లవ్ చేయటం, మీ జీవితమే నాశనం అయిపోతుంది, ఇప్పుడు లవ్ చేసి మీరు బాధపడుతున్నారు, వదిలేమని ఎన్నో సలహాలు ఇస్తారు. అలానే పెళ్లి విషయంలో కూడా ఇలానే సలహాలు ఇస్తారు కదా, మీరు చేసుకున్న కర్మది అనుభవించాలని మాట్లాడతారు. మీకు ఒక హోప్ అయితే ఉంటుంది కదా, పర్సన్ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా ఎప్పటికైనా మిమ్మల్ని బాగా చూసుకుంటారు, ప్రేమిస్తారు, మీ విలువ తెలుసుకుంటారు, మారి వస్తారు అని మీకు ఒక హోప్ అయితే ఉంది కదా. మీ మనసు చెప్తుంది ఏదో ఒక రోజు జరిగే తీరుతుంది అన్న మీ సంకల్పం అయితే నెరవేరబోతుందండి. ఇప్పుడు మీది డివైన్ టైమింగ్ అయితే నడుస్తుంది. మనం షఫల్స్ చేసినప్పుడు ఎనర్జీస్ వచ్చాయి కదా, డివైన్ టైమింగ్ అయితే నడుస్తుంది. చూడండి, న్యూ డోర్స్ ఓపెనింగ్. ఇప్పుడు మీకు చాలా చేంజెస్ అయితే వస్తున్నాయండి, ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. ప్రతిదీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పర్సన్ మీకేమో పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుంది, పర్సన్కి ఏమో మీలో మార్పు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పర్సన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఇప్పుడు పర్సన్ మీద డిబేట్ అవ్వకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఏదో ఒక
దారి చూసుకోవడం అంటే కొంచెం కెరీర్ వైజ్గా సీరియస్గా లైఫ్ తీసుకోవటం, ఏ జాబ్ ట్రయల్సో లేదంటే ఏ బిజినెస్ మీదో ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు పర్సన్ మీ నుండి దూరమైనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీకు ఇక్కడ ఆలోచనలు అనేవి మారుతాయంట. అంటే ఇప్పుడు పర్సన్ ఎలా మారుతారో మీ లైఫ్లో కూడా మీరు మారుతారు. అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు మీ ఆలోచనలో ఒక బాధలో కూడా యూనివర్స్ మీకు ఒక దారిని అయితే చూపిస్తుంది. అంటే ఈ బంధంలో మీకు ఒక మంచి అన్నది జరుగుతుందండి. పర్సన్ మారటానికి కారణం కూడా మీరయ్యారు, అండ్ మీ లైఫ్ కూడా మారటానికి మీరే అయ్యారు. మీరు ఈ సిచ్యువేషన్స్ మారటానికి కూడా కొన్ని రోజులైతే ఓపిక అయితే పట్టాలండి. ప్రతిరోజు మనది కాదు. మన రోజు అన్న రోజు వచ్చినప్పుడే మనం ఏమనుకున్నా, ఏం చేసినా, మనం ఎన్ని అనుకున్నా, ఏం చేసినా సక్సెస్ అవుతాయి. ఇప్పుడు ఒకరి సలహా తీసుకోక్కర్లేదు, ఒకరి హెల్ప్ అవసరం లేదు, ఒకరి సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు కదా, మీరు ఎంత పేషెన్స్గా అంటే ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా ఉంటారో మీరు అంత మంచి ప్రతిఫలాలు అయితే అందుకుంటారు. ద హైబ్రిస్టస్ ఎనర్జీస్ అంటే మీ మనస్సాక్షి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మీకు సర్ది చెప్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, బాధపడొద్దు అంటారు. ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, మీకు జరగబోయేది కూడా సర్ది చెప్తూ ఉంటాయి. అంటే మీ మనసు ఏం చెప్తుందో మీరు వినాలి. మీ మనస్సాక్షి చెప్తుందండి. ఇప్పుడు మీరు ప్రతి విషయం, మీ ప్రతి బాధలు ఎదుటి వారితో షేర్ చేసుకునేటప్పుడు మీ మనస్సాక్షి చెప్తుంది, వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళతో షేర్ చేసుకోవద్దు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, అండ్ వాళ్ళు చెప్పే మాటలు మీరు తీసుకోవద్దు, ఇలా హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కర్మబంధంలో మిమ్మల్ని అంటే ఇప్పుడు చూడండి, ఎవరు ఏదో అన్నారు, సపోజ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఏవో మనస్పర్ధలు వచ్చాయి, మీరు డివోర్స్ పరంగా కానీ ఒక కేసు కోర్టు వరకు వెళ్ళడం కానీ సలహాల వల్ల మీరు ఒక స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మీ మనస్సాక్షి చెప్తుంది కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాలి, ఇది సరైన నిర్ణయం కాదు అని మీ మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. మీకు జరగబోయేది ముందే తెలుస్తుంది. మీ మనసు ఏంటంటే ఏదైనా సరే మీకు మనసుకి బాధ కలిగిందనుకోండి, అది 24 గంటలో ఆ ప్రశ్నకి సమాధానం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక న్యూస్లో, ఏదో ఒక దృశ్య రూపంలో మీకు కనిపించడం అయితే జరుగుతుంది. మీ ఇన్నర్ సోల్ మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటుంది. ప్రతి ఆత్మ అంటే మీలో మీ సోల్ ఎప్పుడు పరమాత్మ లెక్కండి. ఇప్పుడు తప్పు చేసినా, ఒప్పు చేసినా మీ ఇన్నర్ పీస్ బట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు మనశ్శాంతిగా ఉంటే మీకు అనేక సమాధానాలు దొరుకుతాయి. అలా కాకుండా మీరు చెప్పిన మాటలు విని ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఉండలేరు. మీ లైఫ్ని మీ చేతులారా స్పాయిల్ చేసుకున్నట్టే ఉంటుంది. నిజంగా మీ పర్సన్ తోటి లైఫ్ మారుతుందా అంటే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు కోపంలో తీసుకున్న నిర్ణయమో లేదంటే సిచ్యువేషన్స్ వల్ల తీసుకున్న నిర్ణయమో కానీ అనుకోకుండా మీకు ఒక ఆలోచన అన్నది వస్తుంది. ఈ ఆలోచన ఎలా ఉందంటే మీరు ఎప్పుడూ బయటకు రాని వాళ్ళు, ఎప్పుడూ జాబ్ చేయని వాళ్ళు, అండ్ ఎప్పుడూ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, అంటే డిపెండ్ అంటే ఇంట్లో వాళ్ళ అవసరాలు మీ వరకు తీరుస్తాయి. కానీ ఈ సిచ్యువేషన్స్ వల్ల మీలో మార్పు అనేది వస్తుందండి. ఎవరి వల్ల మనకి ఎందుకు అనవసరం, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అలా జాబ్స్ ట్రయల్స్ వేయడంలో మీరు దీని విషయంలో సక్సెస్ అవుతారు, జాబ్ దొరుకుతుంది. అలానే బిజినెస్ విషయంలో అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. కానీ ఇక్కడ మనం బిజినెస్ చేయడానికి సోర్స్ ఏం కనిపించట్లేదు, అంటే ఇక్కడ దారి కనిపించట్లేదు. ఎలా చేయాలి, ఏం చేయాలంటే మీకు మీరు ఆలోచనలో ఏదో ఒక విధంగా ఒక మాటల్లో తెలుస్తుంది, ఒక సిచ్యువేషన్స్ చెప్తాయి. ఇలా మీకు తెలియకుండానే ఈ వేలో వెళ్తారండి. అది సరైన మార్గం అన్నమాట. ఈ మార్గంలోకి వెళ్ళినప్పుడు పర్సన్ కూడా మీలో మార్పును చూసి కొంచెం ఇంప్రెస్ అవ్వటం, అండ్ వారు కూడా బాధ్యతలు తెలుసుకోవటం, ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. నిజంగా మీ పర్సన్ వల్ల మీరు ఒక నరకం అనుభవిస్తున్నారో, బాధలు, ఈ కష్టాలు, సమస్యలు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వీటన్నిటికీ లైఫ్ అనేది మారుతుందండి. మీ లైఫ్ మారుతుంది, మీ పర్సనల్ లైఫ్ మీరు కోరుకున్నట్టు మారుతుంది. అంటే మీరు కోరుకున్నట్టు మీ పర్సనల్ మార్పు అన్నది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలండి. మనకి
ఒక్కొక్కసారి పర్సన్ విషయంలో భయం అనిపించడం కానీ, ఒకళ్ళ మాటలు విని నెగెటివ్‌గా తీసేసుకొని పర్సన్ ఇంకా ఎవరో ఒకళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. మీరు హోప్స్ పెట్టుకుంటారు. పర్సన్ మారరు. మీ కర్మ ఇంతే. ఇలా మాట్లాడినప్పుడు ఆ మాటలు తీసుకోకుండా పర్సన్ మారుతారు. ఒక రోజు అన్నది ఉంటుంది. కానీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా! ఈ లైఫ్ చూసుకుంటే కాలం గడిచే కొలది పర్సనే తెలుసుకుంటారు. పర్సనే వస్తారు. పర్సన్ గురించి వెయిట్ చేసి బాధపడడం కన్నా మీ లైఫ్ మీరు మార్చుకునే అవకాశం అయితే ఇప్పుడైతే వస్తుందండి. రాబోతుంది కూడా. అలానే ఇక్కడ పర్సన్ కూడా మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం చెప్పబోతున్నారు? ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ వీరి గురించి ఏం చెప్తున్నారు? మీ పర్సన్ కూడా మీతో ఏం చెప్పాలనుకున్నారు? మరి మారారు కదా, మారుతున్నారు, మారాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వారి మనసులో కూడా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. చూడండి, ట్విన్ ఫ్లేమ్స్ టెలిపతి మాట్లాడుతున్నారండి. మనసులో అయితే మాట్లాడుతున్నారంట. మన ప్రశ్న వేసాం, ఎనర్జీస్ వచ్చేసింది. ఇదిగోండి ఏం చెప్తున్నారు? ఎమోషనల్లీ బ్రోకెన్. ఇంకేం చెప్తున్నారు? కోర్ట్ హౌస్. ఇంకా మీ పర్సన్ ఏం చెప్తున్నారు? కొంచెం సహనంగా ఉండమంటున్నారు. ఇప్పుడు మేబీ మీకు మీ పర్సన్కి డివోర్స్ సిచ్యువేషన్స్ జరిగినా సరే, ఇదిగోండి థింక్ ట్వైస్. 1కి 2 సార్లు ఆలోచించుకోవటం. మీ పర్సన్ చాలా విషయాలు మాట్లాడుతున్నారు మీతోటి. యూనివర్స్ ఇంకా ఏం చెప్తున్నారు? వీరి పర్సన్ డివైన్ టైమింగ్. చెప్పాను కదా, సెల్ఫ్ లవ్ ఇంపార్టెన్స్ అండి. ఇదిగోండి మహాదేవ కూడా వచ్చారు కదా. ఇంకేం చెప్తాకి ఉంది? ఎప్పుడు కూడా మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ గుణమే మీకు రక్ష అండి. ఇక్కడ మీరు డివైన్ ప్రొటెక్షన్లో అయితే ఉన్నారు. మీ పడి ఏడ్చేవాళ్ళన్నా, మీ మీద నిందలేసేవాళ్ళన్నా వాళ్ళకి వాళ్ళే తిరిగి కొడుతుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు పర్సన్ వల్ల మోసపోవచ్చు, ద్రోహాలు నమ్మక ద్రోహాలు ఎదురై ఉండొచ్చు. కానీ మీ కర్మ మీరు అనుభవించుకుంటూనే ఉంటున్నారు. ఇప్పుడు మీ పడి ఏడ్చేవాళ్ళు, మీ మీద లేనిపోని నిందలు వేసేవాళ్ళు ఇప్పుడు మీ బాధలు ఏదో మీరు పడుతుంటే ఇక్కడ మీరు మీద లేనిపోని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ కర్మ అంతా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు డివైన్ అయితే మీకు ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీకు పొగుడుతున్నాను అలా ఏమీ కాదండి, ఎనర్జీస్ చెప్తున్నాయి. ఇప్పుడు డివైన్ టైమింగ్ అయితే నడుస్తుంది. మీ పర్సన్ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ మీ పర్సన్ టెలిపతి వేలో అయితే మనసులో అయితే మాట్లాడుతూనే ఉన్నారు. మీరు మనసులో అనుకోకుండా భోజనం చేసేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ, మీ పనులు మీరు చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా సరే మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతూనే ఉంటుంది. మీరు పర్సన్ గురించి ఏమంటున్నారో మనస్సాక్షి కూడా చెప్తూ ఉంటుంది. అండ్ చుట్టూ మాటలు బాధ పెడతాయి కానీ మీ మనస్సాక్షి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కదా. అలాగా ఇక్కడ మీ పర్సన్ కూడా ఏం చెప్తున్నారంటే వారి మనసులో మీకు ప్రతిదీ సమాధానం ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా మీరు మీ పర్సన్కి గొడవలు సమస్యలు వచ్చాయి కదా, ఎందుకు ఇవన్నీ అవసరమా? చూడండి, మీకు సడన్గా ఇలా ఉంటుందంటే చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, సంతోషం వస్తుంది, తెలియకుండా కన్నీరు వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. ఇవన్నీ కారణాలు మీ పర్సనే. మీరు దూరంగా ఉన్నా సరే మానసికంగా అయితే మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. చాలా ఎమోషనల్ బ్రోకెన్ అండి. ఏంటంటే కనెక్ట్ అయిపోతున్నారు. మీకు ఎంత దూరం అవుతున్నారో అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, బాధపడతారు. మనసు ముక్కలైపోవటం, జీవితం నాశనం చేసుకుంటున్నామా అన్నట్టు ఆలోచించటం, వాళ్ళకు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే చూడండి, మీరు విడిపోవడం అయితే మీ పర్సన్కి అయితే అస్సలు ఇష్టం లేదు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇప్పుడు కోర్టు కేసెస్ నడుస్తున్నాయి అనుకోండి,
ఒకవేళ అక్కడి వరకు వెళ్ళాలనుకుంటే మీ పర్సన్కి ఇష్టం లేదు. ఈ నిర్ణయం అవసరమా? చుట్టూ ఉన్న వాళ్ళు 100 సలహాలు అయితే ఇస్తారు, కానీ మనస్సాక్షి మాత్రం ఒకటే చెప్తుందండి, వదులుకుంటే లైఫ్ ఒకలా ఉంటుంది, వదులుకోకుండా ఉంటే జీవితం మార్చుకోవచ్చు అని. ఎప్పుడూ ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది. సిచ్యువేషన్స్ బట్టి మీకు ప్రతీదీ తెలుసుకుంటారు. ఒకరు చెప్పింది వినటం కాదండి, మీకు మీరు తెలుసుకోవాలి. ఈ పర్సన్ ఇలా సాడిజంగా బిహేవ్ చేశారనుకోండి, మీరిచ్చే ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. అండ్ ఇక్కడ వాళ్ళు మీకు సరైన వారు కాదు, మిమ్మల్ని మహా టార్చర్ చేస్తున్నారు, వీళ్ళు వద్దనుకుంటే వదిలేసుకోండి. అది మీ నిర్ణయం మీదే ఆధారపడాలి. ఇప్పుడు మీ మధ్య ఎన్ని జరిగినా సరే మూడో మనిషికి తెలియదు కదా. ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఎన్నో అబద్ధాలు చెప్పవచ్చు, మీతో జీవితం ఇష్టం లేకుండా, అవే నమ్ముతారు, కానీ మీరు చెప్పి నిజాలైతే నమ్మరు. ఇక్కడ నిజాలు అన్నవి, సిచ్యువేషన్స్ అన్నవి ఎదుటి వాళ్ళకి తెలిసి మీ వైపు తప్పు లేదని మీ పర్సన్ వైపే తప్పులు ఎత్తి చూపించి ఇక్కడ మంచి చెడ్డ అని చెప్పే అవకాశం కూడా ఉంది. అండ్ టెలిపతి వేళ అంటే ఇప్పుడు ఒకరు ఎవరో చెప్తారు మీ విషయంలో, ఇలా ఆలోచించకూడదు, కలిసి ఉండాలి, విడిపోకూడదు. అప్పుడు పర్సన్ మీకు చెప్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా చూసుకునేవారు కదా, ఇలా మాట్లాడేవారు కదా, ఇక్కడి వరకు వెళ్ళడం అవసరమా, అంటే ఈ డివోర్స్ అవసరమా, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా వేరే లైఫ్ చూసుకోవడం అవసరమా, ఇలా ప్రతిదీ ఆలోచించుకుంటారు. మీకు తెలుస్తుంది ప్రతి సిచ్యువేషన్ జడ్జి చేయటం, వాళ్ళకి వాళ్ళు జడ్జ్ చేసుకోవటం, ఎమోషనల్గా బ్రోకెన్ అంటే ఇంకా మిమ్మల్ని తలుచుకున్న కోపం అంటే మీ మీద కోపం ఉండి ఎదుటి వాళ్ళ మీద కోపం చూపించేస్తారు. అండ్ వారి మీద కోపం అనేది చూపిస్తారు. మనసులో మీ మీద ఎంత ప్రేమ చూపిస్తారో అవతల వాళ్ళ మీదకి ఎఫెక్ట్ పడిపోతుందండి. ఎమోషనల్గా చాలా బాధపడతారు. అండ్ ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆ రోజు ఆ మాట్లాడారు, ఎందుకు మీ పర్సన్ మీతో అలా ప్రవర్తించారు, ఆ రోజు అలా అనకుండా ఉండవలసిందే, ఆ రోజు దూరం అవ్వకుండా ఉండవలసిందే, అసలు మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టకుండా ఉండవలసిందే. ఇలా 1కి 2 సార్లు ఆలోచిస్తూనే ఉంటారండి. మీ పర్సన్ ఇదే ఉంది. వారు తెలుసుకుంది చెప్పేది ఏంటంటే, మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది, మీరు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు, డివైన్ టైమింగ్లో కూడా ఉన్నారు కదా. ఏదైనా సరే మీరు ఆ సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయిపోవాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు గొడవ పడేలాగా మీతో మాట్లాడారనుకోండి, మీ పర్సన్ గురించి మీరు పట్టించుకోవాలి, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ గురించి మీ పర్సన్ని వదులుకోవద్దు. మీకు కావాల్సింది మీ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ ఉంటారు, కానీ అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు మాటల పరంగా రెచ్చగొట్టేవాళ్ళు, మిమ్మల్ని నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మీద కోపంతో మీ పర్సన్ని దూరం చేసుకోవద్దు. ఇది డివైన్ టైమింగ్ అండి. మీ మాట నెగ్గుతుంది, మీ మాట విలువ పెరుగుతుంది. ఇక్కడ మీరే రైట్ పర్సన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మాట్లాడే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ లవ్ అవసరం అండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో, ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో, మీకు 41 రోజులో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ 41 రోజు తర్వాత మీకు మీ పర్సన్ నుండి పాజిటివ్ ఎనర్జీస్ అన్నవి మీకు అనిపిస్తాయి అన్నమాట. ఇబ్బంది పెట్టకుండా ఏదో తెలియని హ్యాపీనెస్, పర్సన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, పర్సన్ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ చేంజెస్వే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీలో ఒక తేజస్సు అనేది ఉండబోతుందండి. ఆ తేజస్సు అనేది మీ పర్సన్ని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కోపడినా ఎదురు చెప్పరు, మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించరు. మీరు ప్రేమ చూపించినా వాళ్ళు మీ ప్రేమకి లొంగిపోతారు. చూడండి, ఎవరైనా మీ విషయంలో సడన్గా మారారనుకోండి, మీరంటే పడినోళ్ళు ఏమంటారంటే, మీరు ఏదో మాయ చేశారు, మందు పెట్టారు అన్నంత వరకు మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడుకునే వరకు వెళ్తారు. ఈరోజు కర్మబంధంలో మీ పర్సన్ మారే అవకాశం ఉందంటే 100% మారే అవకాశం ఉంది. లవ్ బంధంలో పెళ్లి బంధంగా అయితే మారాలని అనుకుంటున్నానండి. మరి ఇక్కడ 2 ఎనర్జీస్ అయితే తీస్తాను. లవ్ బంధం ఏ బంధంగా మారబోతుంది, అండ్ పెళ్లి బంధం ఏ బంధంగా అవ్వబోతుంది, ఈ 2 ప్రశ్నలు అయితే వేస్తున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో లవ్ బంధం గురించి మీరు ఇచ్చే సమాధానాలు. లవ్ బంధం విషయంలో ఇదిగోండి,
మీ పర్సన్ తోటి లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సోల్మేట్ కనెక్షన్ అండి. మీ పర్సన్ తోటి మీకు సోల్మేట్ కనెక్షన్ మాట. లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా పెళ్ళిలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి. అవునండి, ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారబోతుంది. ఇక్కడ సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఫిజికల్గా ఆలోచించకూడదండి. మైండ్లో ఉండే ఆలోచన పరంగా ఆలోచిస్తే అది ప్రేమగా మారుతుంది. ఫిజికల్గా ఆలోచిస్తే అది వేరే వెళ్ళిపోతుందండి. అంటే అనుమానాలు అబద్ధాలు పెంచుకుంటారు. తల్లి ప్రేమకి ఈ కామం ప్రేమకి చాలా తేడా ఉన్నట్టు ఇప్పుడు ఈ ప్రేమ బంధమైన పెళ్లి బంధం స్వచ్ఛమైన పెళ్లి బంధంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రేమ బంధం ఏ బంధంగా స్టార్ట్ అవుతుందో చూద్దాం. చూడండి, మిమ్మల్ని అందరూ నిందలు చేసేశారు కదా. మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఇబ్బందులు, చాలా ఇంకా కష్టంలో అయితే అయిపోయారు. బాధితులుగా మిగిలిపోయారు కదా. ఈ బాధితులు ఇన్ ప్రజెంట్ మారుతుందంట. అవన్నీ మారిపోతాయంట. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, అనుమానించారో, నిందలేశారో అన్నిటికీ సమాధానం మారిపోతుంది. బీ ఇన్ ప్రజెంట్ మూమెంట్. యు ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ ఓల్డ్ సైకిల్. మొత్తం ముగిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఓకే, ఇంతకన్నా ఎక్కువ చెప్పేదేముంది. మీ లైఫ్లో అన్నీ అందంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, భార్యకి భర్త ప్రేమ, భర్తకి భార్య ప్రేమ అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు ప్రేమ కలిసి ఉండేలాగా చేస్తుందండి. అంటే వారు ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే వాళ్ళు మీ పర్సన్ మీ విషయంలో బాధ్యతలు తీసుకోవడం. ఒక తల్లి పిల్లల్ని ఎలా పట్టించుకుంటుందో అలాంటి బాధ్యతలు అయితే తీసుకుంటారు. ఈ పెళ్లి బంధంలో ప్రేమ దొరుకుతుంది, బాధ్యతలు కూడా మీ పర్సన్ మీ విషయంలో ఏ రకంగా ఉండాలో అన్ని విధాలుగా నిర్వర్తిస్తారు. పెళ్లి బంధం ప్రేమ బంధం విషయంలో అయితే ఇప్పుడు మీ పర్సన్ తోటే లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మీకు సరైన సమాధానాలే వచ్చాయనుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ రూమ్స్ ఎనర్జీస్లో అయితే ఇక్కడ రాసులు ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. మరి ఎవరెవరికి ఇది జరుగుతుందో చూద్దాం. మొత్తం ఈ రీడింగ్ అంతా అందరికీ వర్తిస్తుంది, జరగాలని కోరుకుంటున్నాను. మరి చాలామంది రాశుల ప్రకారంగా కూడా అడుగుతున్నారు కదా. చూసే వ్యూవర్స్ ఏ రాశి వారి ఉంటారు, ఏ నేమ్ వారి ఉంటారు, మరి యూనివర్స్ కూడా ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ విషయంలో ఏమైతే కోరుకుంటున్నారో మారే అవకాశం ఉందా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ కోరుకున్నట్టు వారి పర్సన్లో మార్పు అయితే జరుగుతుందా లేదా, వ్యూవర్స్ యొక్క రాశులు కానీ వారి పేర్లో మొదటి అక్షరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, జరుగుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి కన్యారాశి వారికి వచ్చిందండి. ఎస్, కన్యారాశి ఏ లెటర్ అంటే కన్యారాశి వారు ఉన్నారు, ఏ లెటర్ వారు కూడా ఉన్నారు, అండ్ తులారాశి వారు ఉన్నారు, అండ్ డి లెటర్ వారు కూడా ఉన్నారు. మీ పేరులోని మొదటి అక్షరం అండ్ మీ రాశులు కూడా ఈ పరంగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి వచ్చింది, ధనుస్సు రాశి వారికి వచ్చింది, జీ లెటర్ కూడా వచ్చిందండి, అండ్ ఎల్ లెటర్ వచ్చింది, ధనుస్సు రాశి వచ్చింది, అండ్ పి వచ్చింది, అండ్ కుంభరాశి వచ్చింది, అండ్ వి లెటర్ వచ్చింది, ఓకే, ఈ లెటర్ కూడా వచ్చిందండి. మళ్ళీ చెప్తాను. మీ పేరులోని మొదటి అక్షరాలు అనమాట. మీ పర్సన్లో మార్పు జరుగుతుందా లేదంటే ఎస్ జరుగుతుంది. ఎస్ జరుగుతుంది. పాసిబిలిటీ కూడా ఉంది. రెండు రకాలుగా జరిగే వాళ్ళకి జరుగుతుంది, పాసిబిలిటీ కూడా ఉంది. అండ్ మీ పేరులో మొదటి అక్షరాలు చూసుకోండి. ఏ లెటర్ వచ్చింది, డి అండ్ ఈ అండ్ కే అండ్ ఎల్ అండ్ పి అండ్ ఆర్ అండ్ వి అండ్ డబ్ల్యూ. మీ పేరులో మొదటి అక్షరాలు
ఓకే. అండ్ రాశుల పరంగా తీసుకుంటే సింహరాశి వచ్చింది, అండ్ తులారాశి వచ్చింది, కన్యారాశి వచ్చింది, వృశ్చిక రాశి వచ్చింది, ధనుస్సు రాశి వచ్చింది, కుంభరాశి వచ్చింది. అంతేనండి. సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి అండ్ కుంభరాశి. ఇక్కడ మకర రాశి కూడా తీసుకోవచ్చండి. మకర రాశి కూడా తీసుకోవచ్చు. మేషరాశికి ఉంది, మీనరాశి. ఈ రాశులు అయితే రావటం అయితే జరిగింది. అంటే ఇక్కడ అందరి పర్సన్ మారాలనే కదా కోరుకుంటుంది. మీరు ఎవరైతే ఉన్నారో పర్సన్ మారాలైతే కోరుకుంటున్నారు కదా. ఇక్కడ రాశుల ప్రకారంగా, నేమ్స్ ప్రకారంగా చూసుకుంటే వీరికి జరిగే అవకాశం ఉందంటే పాసిబిలిటీ ఉన్న వాళ్ళు కొంతమందికి ఉన్నారు, జరిగే వాళ్ళు 100% జరిగే వాళ్ళు కొంతమందికి ఉన్నారు. ఇవండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. లైవ్ రీడింగ్ కూడా చేయడం అయితే జరుగుతుందండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.